హాయ్ గైస్, నేనైతే మా విలేజ్లో సమ్మర్లో ఏటేటి పండిస్తారో వీడియోలో చూపిస్తాను. చూడండి గైస్, మా వాళ్ళు వీడియో తీయడానికి వచ్చారు. మన వాళ్ళు వీడియో షూట్ చేస్తున్నారు ఇప్పుడు. చూడండి గైస్, ఇవైతే టమాటోస్, కానీ వాడిపోయి మొక్క కూడా వాడిపోయింది. చూస్తున్నారు కదా, టమాటోస్ కూడా పండిస్తాం ఏ కెమికల్స్ లేకుండా. చూడండి, చూస్తున్నారు కదా, టమాటోస్, ఉల్లిపాయలు, ఇంకా సంథింగ్ ఏదో పండిస్తాము. ఈ వీడియోలో చూపిస్తాను. చూడండి టమాటోస్, చూస్తున్నారు కదా. టమాటా అలా నేను చూడండి ఇది మొత్తం టమాటోసే. ఇదేమో తోటకూర అంటారు. ఇవేమో ఉల్లిపాయలు కూడా పండిస్తారు. చూడండి, ఇవైతే ఎక్కువ పెరగలేదు, బేక్ సైడ్ అయితే ఎక్కువ పెరిగాయి. ఏమో మిరప మొక్కలు చూస్తున్నారు కదా, మిరప మొక్కలు. ఇదేమో తోటకూర పోయింది. ఇదేమో పార, ఇలా చేసి చూస్తున్నారు కదా, ఇది పార. టమాటా పండించారు కానీ మొక్క అయితే వాడిపోయింది. చూడండి, మేము పండిస్తాం కానీ ఏ కెమికల్స్ యూజ్ చేయము. ఇదేమో తోటకూర. చూడండి వెలుగు కూడా ఎలా కట్టారు. వెలుగు బాగుంటే కామెంట్ చేయండి. ఇదేమో జొన్న ఒకటే ఉంది, ఓకే కూడా. టమాటోస్ అంత మంచి పండిన వాడిపోయి మొక్క కూడా చూడండి వాడిపోయింది. చూడండి గైస్, ఇవైతే కందులు చూస్తున్నారు కదా, ఇవి కూడా పండిస్తాము. చూడండి, చెట్టు ఇలా చేసి కిందకి మొక్క ఉంటుంది, మొక్క ఏమో ఇలాగ చుట్టుకుంటుంది చిన్నప్పటి నుంచి. చూస్తున్నారు కదా, ఇదేమో తోటకూర. ఇదేమో గొడ్డెలు. ఇక్కడేమో జొన్న మొక్కలు ఎక్కువ ఉన్నాయి, అక్కడ మొక్కటే ఉంది. చూడండి టమాటోస్, కాకపోతే పండలేదు. ఈ మొక్క ఏమో బల్లిగుడ్లు అంటారు, కాకపోతే ఇంకా ఇలా. చూడండి మొత్తం పండించారు. టమాటోస్, మొక్కజొన్న, ఇంకా ఉల్లిపాయ, అవి మొత్తం పండించారు ఈ సమ్మర్ సీజన్లో. సో చూస్తున్నారు కదా, ఇవైతే ఉల్లిపాయలు ఇవి కూడా రీసెంట్గానే గట్టిగా పెరిగాయి.
2 months బ్యాక్ చేసాము. ఇప్పుడేమో పెద్ద పెద్ద చూస్తున్నారు కదా. ఇదేమో తోటకూర, ఇది మొత్తం ఉల్లి పంట. సో ఈ పువ్వు అయితే బాగుంది, చూస్తున్నారు కదా పువ్వు. ఉల్లిపాయలే, ఈ పువ్వు అయితే బాగుంది. ఇవైతే మా ఉల్లిపాయలే, నేనైతే వీడియో తీయడానికి వచ్చాను. సో అలా చూసుకుంటే ఇక్కడ కూడా ఒక్క మొక్కజొన్న ఉంది, ఎవరికి చాలా తిన్నాం కదా. ఇది మొత్తం ఉల్లిపాయలే కిందకి పడిపోయాయి చూడండి. సో మీరు కూడా ఏడాది పండిస్తారో కింద కామెంట్ చేయండి. చూడండి గాయ్స్, ఇదైతే పైన పెద్ద చిక్కుడేట అంటారు, నాకు కూడా ఇది తెలుగుతో తెలీదు. ఇక్కడ ఎలా చేసుకున్నారు చూడండి, ఇలా పైన వెళ్ళేసి అక్కడ పండుతాయి. అక్కడ చూసినాక నాకు దీని సరిగ్గా తెలియదు, కాకపోతే దీని గురించి కూడా సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. గొర్రెడి అది. సో అలాగే ఇక్కడ కూడా పండించారు, చూస్తున్నారు కదా ఎంత బాగుందో చూడడానికి, చాలా బాగుంది. అక్కడ ఎలా కనిపిస్తుంది నాకు తెలియదు, కానీ ఇక్కడైతే చూడడానికి చాలా బాగుంది. చూడండి ఇలా చూపింది కిందకి, ఇది చూస్తున్నారు కదా దగ్గర నుంచి, బాగున్నాయి. కిందకి కూడా ఉల్లి పంట సమ్మర్ సీజన్లో. ఈ పొలంలో అయితే మొత్తం ఉల్లి పంట పండించారు. సో అక్కడ కూడా, కానీ ఇందాక చూపించాను కదా, అక్కడ ఉల్లి పంట పండించారు, ఇక్కడ కూడా పండించారు. చూడండి అవి చూస్తున్నారు కదా. సో మీరు పండిస్తే కామెంట్ చేయండి. పొలం ద్వారా చూస్తున్నారు కదా, ఇక్కడ మొత్తం ఉల్లే చూడండి, ఉల్లే మొత్తం. ఇది ఉల్లిపాయ, ఇదైతే మామూలు తోట. ఇప్పుడు వీడియో ఎవరు తీస్తున్నారో అతని తోట, కానీ ఫేస్ చూపించలేకపోయినా సారీ. ఇదేమో వాటర్ ఆ ఉల్లిపాయలకు పోయడానికి, చూడండి ఉల్లిపాయలకు పోయడానికి. సో ఇక్కడ కూడా సేమ్ అలా చేసుకున్నారు, కాకపోతే మొక్క అయితే వాడిపోయి చనిపోయింది. చూడండి ఎంత బాగా చేసుకున్నారు. పైన ఇలా పెట్టేసి కింద మొక్క ఉడిస్తే ఇలాగ వస్తుంది, ఇలాగ పైకి. చూడండి ఇది కూడా అలా చేసుకుంటారు. ఇక్కడేమో నాటుతారు ఏటైనా, ఒకవేళ జొన్న అంటే జొన్న, టమాటోస్, ఇంకా ఉల్లిపాయలు అంటే ఉల్లిపాయలు. ఇక్కడ మొత్తం ఆ తోట ఉంది, చూస్తున్నారు కదా. ఇలా చేసుకునేసి కిందకి మొక్క ఉంచేసి పైన ఇలాగ వచ్చేస్తుంది. చూడండి ఎంత బాగా చేసుకుంటారు. సో ఇక్కడ కూడా టమాటోస్ పండించారు, ఇవైతే పండలేదు. సో మీకు తెలిసే ఉంటుంది, ఇదైతే గుమ్మడికాయ అంటారు కదా, గుమ్మడికాయ ఆ మొక్క అనమాట. ఇది అలా మొలకనుకుని అలా వెళ్ళిపోయింది, మొలకెత్తేసి. చూడండి ఇది మిరప, మామిడి వీడియో చేస్తున్నారు కదా అతందే ఇది అని చూపించలేకపోయాను.
చూడండి ఇది మొత్తం ఉల్లి తోట, ఉల్లి పండించారు. చూస్తున్నారు కదా ఇది చూడండి, ఉల్లి పండించారు ఇది. సో బాగుందా బాగోలేదనేసి మీరు కామెంట్ చేయండి. ఎలాగుందో నేను తెలుసుకోవాలి కదా. ఇదేమో పైపు, ఇక్కడ వాటర్ పోయాలని ఏం చేయాలని ఈ పైప్తోనే ఆ డొంకదారికి నీళ్ళు తెచ్చుకొని పోస్తాం. నేను వాటర్ వస్తున్నట్టున్నాయి చూపిస్తాను. మేము మ్యాక్సిమం ఎక్కువ పండిద్దాము. మా ఊళ్ళో అయితే మ్యాక్సిమం వాటర్ ప్రాబ్లమే. వాటర్ అయితే కొంచెం వేసి వస్తున్నాయి, ఏ వాటర్ పోస్తాం. మ్యాక్సిమం ఏటైనా పండగ పోవడానికి మా ఊర్లో అయితే వాటర్ రీజన్. చూస్తున్నారు కదా ఇది పైప్ ఇది. చూడండి గాయస్, అయితే అలా చూడండి. చూడండి చాలా బాగుంది పచ్చగా. సమ్మర్లో ఇలాంటి గ్రీన్ దొరకడం చాలా కష్టం. చాలా పచ్చగా ఉంది, ఉల్లిపాయ కదా. చూడండి గాయస్, ఇవైతే ఒక్కొక్కటి ఉన్నాయి మొక్కజొన్న. సో టమాటాస్ అయితే ఇది టమాటాస్ తోట ఇది మొత్తం చూపించండి. ఇక్కడ మొత్తం టమాటాస్ ఉన్నాయి, మొక్కజొన్న ఒక్కొక్కటి ఉన్నాయి. చూస్తున్నారు కదా మొత్తం టమాటాస్. ఇదేమో పెద్ద చిక్కుడు, కనిపిస్తుందా లేదా నాకైతే తెలీదు. పెద్ద చిక్కుడు. చూస్తున్నారు కదా. ఓకే, సో గాయస్ మా విలేజ్లో అయితే సమ్మర్లో ఏటేటి పండిస్తారో వీడియోలో కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయడానికి జరిగింది. కాకపోతే సరిగా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాను. మీ ఊర్లో ఇలా పండిస్తే కామెంట్ చేయండి. నేనైతే ఫస్ట్ చేస్తున్నాను కదా, సో వాయిస్ అయితే కొంచెం బాగలేదు. సో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ కామెంట్ చేయరు. మీరు పండిస్తే కామెంట్ చేయండి. సో గాయస్, వీడియో తీసిందంటే మా వాళ్ళు ఇద్దరు చూస్తున్నారు కదా, కెమెరా ముందు కనిపించమంటే సిగ్గుపడారు. అందుకనేసే ఇలా చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్.